ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కొండపోచమ్మ నుండి తుర్కపల్లి కాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేసి రైతులతో కలిసి పూజలు చేశారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, గత పాలకుల వైఫల్యంతో రైతులు నష్టపోయారని ఎమ్మెల్యే అన్నారు. 24 కిలోమీటర్స్ అయితే 19 కిలోమీటర్స్ మాత్రమే డిగ్ చేసిండ్రు, తోడిండ్రు. ఇంకా 5 కిలోమీటర్లు పెండింగ్ అట్లనే ఉండే. ఈ పెండింగ్ ఉన్న కెనాల్ మరి గత సంవత్సరం రైతులు అడిగినప్పుడు మేము ఆ ఈఎన్సీ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళని అడిగితే మరి నీళ్లు వదిలిండ్రు, కానీ ఆ నీళ్లు పొలాల మీదకి వెళ్ళి రావడం జరిగింది. సరే, పొలాల మీదకి వెళ్ళి వదిలినప్పుడు రైతులు పోయినసారి రానిచ్చారు, ఈసారి రాని అని పరిస్థితి ఉండే. సరే, ఈసారి ఎందుకు మరి ఎట్లా చేద్దామని చెప్పి దీనికి పక్క మరమ్మతు చేద్దామని వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా తాగునీటి సమస్య కూడా ఉండదు అని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సో ఇది మా అందరికైతే చాలా సంతోషంగా ఉంది. నాకు ఉన్నాం ఒక్కటి మేమైతే అడగదలుచుకున్నాం, 3 ఏళ్ల నుంచి కాలువ కాకపోతే అక్కడ ఆగిపోతే ఇక్కడ భువనగిరి నుంచి ఒక్క ప్రజాప్రతినిధి వచ్చి ఎందుకు చూడలేదని మేము అడుగుతున్నాం. ఈరోజు కొంచెమన్నా సోయి ఉండాలి కదా. కెనాల్ 5 కిలోమీటర్ల దూరం నాగితే ఈ కెనాల్ మేము 10 రోజులలో చేయగలిగినాం. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, కాంట్రాక్టర్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.